హైదరాబాద్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఘనంగా జరిగింది. 500 మంది ఆకలిని తీర్చారు. తుషార్ సవలాని ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ మెంబర్స్ పాల్గొన్నారు. మున్ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. దాతలు ఎవరైనా ముందుకొచ్చి అన్నార్తులకు సాయం అందించాలని పిలుపునిచ్చారు. అన్నదానాన్ని మించిన మంచి కార్యం లేదన్నారు. నేను లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ గ్లోబల్ మెంబర్. ఇది నా టీము. వీఆర్ 33 మెంబర్స్. వీఆర్ సర్వింగ్ దిస్. ఇది మనం 1 సంవత్సరం నుంచి చేస్తున్నాం ఇక్కడనే ఈఎస్ఐ హాస్పిటల్లో. ముందుగా నిమ్స్లో కూడా చేస్తున్నాం. ఇప్పుడు ఈఎస్ఐలో ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం టైమింగ్ 12:30 to 2 PM వి సర్వ్ ఇయర్ 400 to 500 మంది ప్రతి ట్యూస్డే అండ్ ఫ్రైడే వస్తున్నారు. మన కోరిక ఏమంటే ఇది మనం 2 days చేస్తున్నాం కదా, సో డైలీ మనం చేయవచ్చా, సో అది మన కోరిక. ఫస్ట్ ఫ్రైడే నుంచి చాలు చేసినాం, మళ్ళీ ఇప్పుడు ట్యూస్డే యాడ్ చేసినాం. ఇట్లా చాలామంది ఇప్పుడు వస్తున్నారు డొనేషన్ కోసం. సో లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ గ్లోబల్, నా పేరు తుషార్ కుమార్ సావ్లాని, నేను ఈ చాప్టర్ ప్రెసిడెంట్. నా మొబైల్ నెంబర్ 7659995077. ఎవరైనాకి దీనిలో డొనేషన్ చేయాలంటే, కాకపోతే ఫుడ్ ప్రొవైడ్ చేయాలంటే 300-400 మందికి 2-3,000లో 400 మంది మనం చేయవచ్చు. సో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే వీఆర్ డూయింగ్ దాట్. సో యు ఆర్ మోస్ట్ వెల్కమ్ టు జాయిన్ అవర్ క్లబ్. ఇక్కడ ఎట్లా సర్వీస్ యాక్టివిటీ అంటే ఇది మనది ఇప్పుడు ఇక్కడ ఫుడ్ అవుతుంది. ఇంకా దేవనార్లో పిల్లలు ఉన్నారు, బ్లైండ్ పీపుల్. సో వీఆర్ డూయింగ్ దెమ్ ఫర్ దెమ్ ఆల్సో. వీఆర్ గివింగ్ దెమ్ గ్రోసరీ, రా గ్రోసరీ. ఇక్కడ ఎట్లా అంటే మనం చేసి పెడుతున్నాం. అక్కడ మనం రైస్, దాలు, ఆయిల్ అది ప్రొవైడ్ చేస్తున్నాం దేవనార్ స్కూల్లో. మళ్ళీ వాళ్ళకి బ్లైండ్ పీపుల్కి ఒక స్పెషల్ పేపర్ ఉంటుంది, బ్రెయిలీ పేపర్. వీఆర్ ప్రొవైడింగ్ దట్ బ్రెయిలీ పేపర్ ఆల్సో. దట్ ఈస్ స్కూల్ సప్లై, స్టేషనరీలో వస్తుంది. కానీ ఇక్కడ ప్రతి మంగళవారం శుక్రవారము చాలామందికి హాస్పిటల్ ఉంది కదా, పేషెంట్స్ అందరు వస్తుంటారనమాట. వాళ్ళకి చాలా ముసలి వాళ్ళు, పేషెంట్స్, చిన్న చిన్న పిల్లలు అంటే అన్ని దానాల్లో కంటే అన్నదానం గొప్పది అంటారు. కానీ ఈ లయన్ క్లబ్ వాళ్ళు చాలా చాలా ప్రతి ఒక్కరు, వీళ్ళే కాదు, వీళ్ళు ప్రతి ఒక్కరూ డొనేట్ చేస్తూ ఉంటారు పేదవాళ్ళ కోసము. ఇలాగా ఎవరన్నా చూసి ఇలాగా దీంట్లో జాయిన్ అయ్యేసి ఒక్క పూట అన్నం పెట్టినా కానీ చాలా మనకి హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అన్నీ మనము చెప్పుకోవాలంటే నాకు ఒకటి సంతోషం ఏంటంటే, మన భవానీ గారు కానీ వీళ్ళ టీమ్స్ వాళ్ళు కానీ ప్రతిసారి ఒకరోజు ముందే ఇన్వైట్ చేసి పిలుస్తారు, మేడం మీరు కూడా రండి చూస్తే బాగుంటుందని చెప్పి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. నాకు మన చేతులతో ఆ పేషెంట్స్కి కానీ అంటే మన క్యాన్సర్ పేషెంట్స్ ప్రతి ఒక్కరు వాళ్ళకు వడ్డిస్తుంటే అదొక హ్యాపీ అనిపిస్తుంది. నేను ఒకటే చెప్తున్నాను, చాలామందికి తెలీదు, కానీ మనం చూస్తాము వెళ్ళిపోతాము. కానీ అందరికీ నేను ఒక మాట ఏం చెప్పుకోదలుచుకుంటున్నానంటే, మీరు కూడా దీంట్లో పాల్గొని మీరు కూడా ఒక పూట ఇట్లాంటి పేషెంట్స్కి, ప్రతి వాళ్ళకి అన్నం లేని వాళ్ళకి, పస్తులు ఉన్న వాళ్ళకి మీరు కూడా ఇట్లా వచ్చి డొనేట్ చేసేసి మీరు ఈ టీంలో జాయిన్ అయ్యి మెంబర్షిప్ అయ్యేసి వాళ్ళకి పెడితే బాగా హ్యాపీ అనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. మాది ఈ ఊరు కాదన్నా, పక్క స్టేట్ మాది విజయవాడ నుంచి నేను గత 10 సంవత్సరాలుగా చుట్టుపక్కల ఉండేది. నేను ఈ హాస్పిటల్ పక్కనే ఉంటా, ఈఎస్ఐ హాస్పిటల్. అంటే ఏదైనా పని ఉంటే పోతా, పని లేనప్పుడు ఏడకే అనమాట. ఇక్కడ చేంటున్నా, చాలా బాగుంటుంది ఇక్కడ అన్నం. ఎవరో కానీ దేవుడే నిజంగా. మాలాంటి వాళ్ళకి, మాలాంటి పేదవాళ్ళకి, లేబర్ వాళ్ళకి, కూరోళ్ళకి, అంటే ఎవరైనా పరిస్థితి బాగాలేని వాళ్ళకి, పేదవాళ్ళందరికీ ఇక్కడ అన్నదానం చేస్తారు. దాదాపు 500 మందికి పైనే, అంటే 500 మందికి పైన చేస్తారు ఇక్కడ అన్నదానం. ఎలాంటి ఫుడ్ పెడతారు ఏంటి? చాలా బాగుంటుంది. అదే వెజ్ ఫుడ్డేను. ఎప్పుడు పప్పు, సాంబారు, ఇంకేదన్నా కర్రీలు కానీ, ఇంకేదన్నా ఫ్రై కానీ, అదే అన్నీ చాలా బాగుంటాయి. వాళ్ళు ఏం పెట్టినా మజ్జిగ ఉంటుంది. ప్రతి అంటే వారంలో ఒక 3 రోజులు అనమాట. ప్రతి మంగళవారం, శుక్రవారం, ఆదివారం, అప్పుడప్పుడు కొంతమంది వీక్లీ క్యాంపులు ఎవరైనా పెడుతుంటారు. కానీ వీళ్ళైతే ఇది ఏదో క్లబ్ అంటే ఇది నాకు రాదు. అది ఇలాంటి పెట్టడం ఏమందంటే 10 మంది పేదవాళ్ళకి అనమాట. పేదవాళ్ళకి మేలు చేస్తారు. దేవుడు అనేవాడు ఎక్కడ ఏడు అనమాట. ఎవరికైతే ఆకలేస్తుందో వాళ్ళకి అన్నం పెడితే వాళ్ళే మాకు దేవుళ్ళు.